ఈ బందెలి గోపాల్ మాట్లాడేది. కావున మండలం, గ్రామాలు, జిల్లా స్థాయి లెవెల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా. బీజేపీ కానీ బీఆర్ఎస్ఏ కానీ మరి అందులో కాంగ్రెసే కానీ ఇవన్నీ పార్టీలు జరుగుతున్నాయి కదా. మీటింగ్లు పెడుతున్నారు కదా మీరు. ప్రతి ఒక్కటి మీటింగ్ పెట్టేలో మీకు ఆలోచన లేదా? ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఇంకోటి అందులో ఈ డెమోక్రసీలు ఏముందంటే రైతాంగం పట్ల నేను మాట్లాడేది. మేము రైతులం, మా పిల్లలకు అందరికీ హాలిడేస్ ఇచ్చారు. హాలిడేస్ ఇచ్చిన వల్ల ప్రతి ఒక్క పిల్లవాళ్ళు భారీ ఎత్తున ఎండలు కొడుతున్నాయి. భారీ ఎత్తున ఎండలు కొడుతున్నాయి కాబట్టి పిల్లలను బయటికి పంపించకండి. మంచి చల్లటి నీళ్ళు తాగిపించి వాళ్ళకు మంచి ట్యూషన్ లెక్క వరకు చెప్పుకుంటా, పిల్లలను ఆగం చేయకుండా మంచి ట్యూషన్ చెప్పుకుంటా, ఏదైనా హోంవర్క్ రాపించుకుంటా మంచిగా ఉండండి. ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి దీని పట్ల ప్రతి ఒక్కరు చెరువులకు, ఈతలకు, దీని కానీ పోయి చనిపోవడం జరుగుతుంది కాబట్టి అసలు పనులకు పంపించకండి. పిల్లలని కానీ ఎవరిని కానీ మంచిగా ఇంట్లో పెట్టుకొని మంచిగా ఇంట్లో ఉంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మీ గోపాల్. ఓకేనా?